పోవాలని చెప్పాడు. మా రాజకీయ పార్టీ అని చెప్పేసి మా వాళ్ళని ప్రత్యేకించి చూడొద్దు అన్నాడు. ఇది ప్రత్యేకంగా అందరికీ అందాలి, కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, అందరికీ అందాలి పథకాలు అని చెప్పాడు. మీకు ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఒరిస్సాలో ఉన్నటువంటి గ్రామాలోళ్ళు ఆంధ్రాలో కలిసిపోవడానికి రెడీ అయ్యారు ఆ టైంలో. ఎందుకని ఇక్కడ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అక్కడ ఏం లేవు ఒరిస్సాలో. అంటే ఏంటి, ఆ స్థాయిలో పబ్లిక్ అనేది ఈవెన్ తెలంగాణలో మన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉన్నోళ్ళు కూడా వెనక్కి వచ్చారు కదా ఇక్కడ. అయితే అదేమో అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రచారం మాత్రం చేశారు. కానీ పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నటువంటి దాని గురించి ఎవడో నోరు మీద పట్ల. ఇవాళే కాదు, మీకు 2014-19 మధ్యలో ఏం జరిగింది? జన్మభూమి కమిటీ అంటే ఏంటి? అదే కదా, పొలిటికల్ గవర్నెన్సే కదా. ఒక యాప్, ఆ యాప్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం, దీన్ని ఆ జన్మభూమి కమిటీ సభ్యుడికి పంపిస్తారు, అతను చూస్తాడు. అతని కింద అక్కడ ఒక ప్రశ్నావళి ఉంటుంది, ఇతనికి మనం ఈ పథకం ఇస్తే ఇతను మన పార్టీనా, నో. ఇతనికి కనుక పథకం ఇస్తే మన పట్ల సానుభూతిపరుడిగా మారతాడా, కార్యకర్తగా మారతాడా, నో. సానుభూతిపరుడిగా మారతాడా, నో. లేదు ఇతను వేరే పార్టీ,